జనరల్గా వినికిడి శక్తి అనేది పంచేంద్రియాలలో ముఖ్యమైనటువంటిది వినికిడి శక్తి. ఈ వినికిడి శక్తి ఉండటం వల్లనే చిన్నప్పటి నుంచి కూడా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా పసిపిల్ల వాడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు కూడా తల్లి పాడే పాటలు, తల్లి చెప్పే మాటలు వింటూనే ఉంటారు. వాడు గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి కూడా వినికిడి శక్తి చాలా వస్తుంది. అది క్రమంగా వృద్ధి చెంది వినికిడి శక్తి వచ్చిన తర్వాత పిల్లవాడు బయట మాత గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత పెరుగుతున్న కొలది వినికిడి శక్తికి చాలా ముఖ్యమైన ప్రాధాన్యం ఉంది. ఏ విధమైన ప్రాధాన్యం ఏంటంటే, మనం పంచేంద్రియాల్లో ఎలాగైతే మనం వినగలుగుతున్నామో, వింటేనే కానీ మనకి మంచి విషయాలు తెలియవు. మనం వింటేనే కానీ భగవంతుడి మీద భక్తి పాటలు పాడలేము. మనం వింటేనే కానీ విద్యాభ్యాసం చేయలేము. మనం వినికిడి శక్తి లేకపోయినప్పటికీ విద్యాభ్యాసం ఉండదు, భగవంతుడి మీద భక్తి ఉండదు, శ్రద్ధ ఉండదు, పెద్దలు చెప్పే మాటలు ఆలకించి ఆచరించేటటువంటి ఆసక్తి ఉండదు. మనం వినికిడి శక్తి లేకపోయేటప్పటికీ ఏ విధమైనటువంటి పురోగతి జరగదన్నమాట. అందుకని చాలా ముఖ్యమైనటువంటి ఈ హీరింగ్ విషయంలో డాక్టర్ గారు చేస్తున్నటువంటి కృషి చాలా అమోఘమైనది. ఈ విధమైనటువంటి స్వయం సేవా శక్తి సంఘాలు మధ్య చాలా ఎక్కువ రావాలని చెప్పి, డెసిబుల్ డాష్ అని చెప్పి 2025 అని చెప్పి డాక్టర్ గారు చేస్తున్నారు. ఇది చాలా ప్రముఖమైనటువంటి కార్యక్రమం. దీనికి అందరూ కూడా వచ్చి దానివల్ల బెనిఫిట్ చెందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా డాక్టర్ గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.